క్రియేటివిటీ అంటే ఇదేదో ఆర్టిస్టులు అంటే సింగర్స్, పెయింటర్స్, మ్యూజిషియన్స్ వాళ్ళకి సంబంధించిన వీడియో అని అనుకోవద్దు. డైలీ లైఫ్ క్రియేటివిటీకి సంబంధించి కూడా చాలా విషయాలు ఉన్నాయి. అసలు క్రియేటివిటీ మన లైఫ్కి ఎంత ఇంపార్టెంట్, క్రియేటివిటీతో మన లైఫ్ని ఎంత మీనింగ్ఫుల్గా అందంగా మార్చుకోవచ్చు అని చెప్పేదే ఈ వీడియో. ఇందులో నా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్, ఎస్పెషల్లీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయక ముందు కొన్ని ఎక్స్పీరియన్సెస్ అండ్ మెమరీస్ కూడా షేర్ చేస్తున్నాను. అలానే ఆస్టిన్ క్లియన్ రాసిన కీప్ గోయింగ్ అనే బుక్ నుంచి కూడా కొన్ని మంచి పాయింట్స్ షేర్ చేశాను, చాలా బాగుంటాయి. వీడియోని మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూసేయండి. వీడియో చివరిలో మంచి ఆలోచన కూడా ఉంటుంది. అందరికీ నమస్కారం, నేను మీ స్వప్న. జీవితమస్తు ఛానల్కు స్వాగతం. అసలు క్రియేటివిటీ అంటే ఏంటి? క్రియేటివిటీ అంటే డిఫరెంట్గా ఆలోచించడం, ఐడియాస్ని కనెక్ట్ చేయడం, మన ఎమోషన్స్ని అందంగా ఎక్స్ప్రెస్ చేయడం, సమస్యల్ని కొత్త మార్గాలతో పరిష్కరించుకోవడం. కొంచెం అటు ఇటు అయిన కూరని రిపేర్ చేయడం, ఫ్రెండ్ అలిగితే ఏదో ఒకటి చెప్పి వాళ్ళని తిరిగి నవ్వించడం, ఆఫీస్లో టీమ్మేట్స్కి కాంప్లికేటెడ్ ప్రాజెక్ట్ గురించి సింప్లిఫై చేసి క్లియర్గా ప్రజెంట్ చేయడం, మ్యాథ్స్లో వెనకబడి ఉన్న అబ్బాయికి ట్యూషన్ టీచర్ ఒక ఫన్నీ అండ్ ఈజీ వేలో మ్యాథ్స్ అర్థమయ్యేలా చెప్పడం, డాక్టర్ సర్జరీ చేస్తున్నప్పుడు ఊహించని ఒక క్రిటికల్ సిచ్యుయేషన్ వస్తే దానికి ఒక మంచి ఐడియాతో సొల్యూషన్ తీసుకురావడం, ఇవన్నీ క్రియేటివిటీలో భాగమే. దీన్నంతా డైలీ లైఫ్ క్రియేటివిటీ అనుకుంటే ఇంకా ఆర్టిస్టిక్ క్రియేటివిటీ అంటే ఎనీ ఆర్ట్ రిలేటెడ్, రైటింగ్, సింగింగ్, డ్రాయింగ్, పెయింటింగ్, డాన్స్, క్రాఫ్ట్స్, ఇలా చాలా ఆర్ట్ ఫామ్స్ ఉన్నాయి కదా. ఇవి కూడా మనకి చాలా విధాలుగా హెల్ప్ అవుతాయి, సాటిస్ఫాక్షన్ ఇస్తాయి, డైలీ లైఫ్ని అందంగా మారుస్తాయి. ఓవరాల్గా క్రియేటివిటీ అంటే ఆర్ట్కి సంబంధించిందే కాదు, జీవితానికి సంబంధించింది. డైలీ లైఫ్ క్రియేటివిటీ అయినా, ఆర్టిస్టిక్ క్రియేటివిటీ అయినా మనం క్రియేటివ్గా ఎలా ఉండొచ్చు, మనలోని క్రియేటివిటీని ఎలా బయటకు తీసుకురావచ్చు అనేది మాట్లాడుకుంటూ అసలు క్రియేటివిటీతో మన లైఫ్ని అందంగా ఎలా మార్చుకోవచ్చు అనేది చూద్దాం. క్రియేటివ్గా ఉండడానికి కొన్ని ప్రశ్నలు బాగా హెల్ప్ అవుతాయి. నేను డైలీ లైఫ్లో కానీ, వీడియోస్ చేసే విషయంలో కానీ అవి వాడుతూ ఉంటాను. అందులో ఫస్ట్ది ఏంటి అంటే, ఎప్పుడు చేసేలా కాకుండా ఇంకొంచెం డిఫరెంట్గా ఏమైనా చేయొచ్చా, దీన్ని ఇంకొంచెం స్పెషల్గా ఎలా చేయొచ్చు అనే క్వశ్చన్. రీసెంట్గా మేము ఆర్య 10th బర్త్డే సెలబ్రేట్ చేసాం కదా. సో రెగ్యులర్ బర్త్డే పార్టీతో పాటు ఇంకొంచెం ఏదన్నా స్పెషాలిటీ, ఇంకొంచెం డిఫరెంట్గా ఏమైనా చేయాలి అని చెప్పి నేను ఒక 10 ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ ప్రిపేర్ చేసి వచ్చిన పిల్లలందరినీ అడిగి, ఇంకా ఆర్య గురించి ఒక వర్డ్ ఆర్ సెంటెన్స్ చెప్పమని అడిగాను అనమాట వాళ్ళని. సో ఇదంతా కొంచెం రెగ్యులర్ బర్త్డే పార్టీ లా కాకుండా కొంచెం డిఫరెంట్గా అనిపించింది పిల్లలకి అండ్ ఆర్యాకి కూడా. నేను ఐటీలో జాబ్ చేసే డేస్లో జనరల్గా మనము ఒక ప్రాజెక్ట్ నుంచి, ఒక టీం నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఒక మెయిల్ పంపిస్తాం అందరికీ థ్యాంక్స్ చెప్తూ, ఫైనల్ మెయిల్ లాగా. సో నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా ఒక క్రిటికల్ ప్రాజెక్ట్లో వర్క్ చేశానని. సో అందులో నాకు చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయన్నమాట. గుడ్, బ్యాడ్ అన్ని ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. సో వెళ్ళిపోయే ముందు ఆ మెయిల్ కూడా కొంచెం డిఫరెంట్గా, స్పెషల్గా ఉండాలి అని ఆలోచించాను. మేము మా ఇంటర్నల్ చాట్లో యూజ్ చేసే కొన్ని ఫన్నీ ఎమోజీస్ ఉండేవన్నమాట. సో ఆ ఎమోజీస్ అన్నీ యూజ్ చేసి, ఇంకా మ్యాటర్ కూడా కొన్ని విషయాలు కొంతమందికి తగలాల్సినవి తగిలేలాగా అండ్ కొంతమందిని హార్ట్ఫుల్గా అప్రిషియేట్ చేస్తూ చాలా డిఫరెంట్గా రాశాను ఆ మెయిల్. అండ్ ఆ మెయిల్కి చాలా రెస్పాన్స్ వచ్చింది. అందరూ మెయిల్ చాలా బాగుంది, ఇంకా చాలామంది మేము చాలా రిలేట్ అయ్యాము అని చెప్పి నాకు రిప్లై ఇచ్చారనమాట. సో ఇవేంటంటే చిన్న చిన్న విషయాలే అవ్వచ్చు, కానీ మనం ఏదైనా కొంచెం డిఫరెంట్గా చేద్దాము, దీన్ని కొంచెం స్పెషల్ చేద్దాము అని ఆలోచించినప్పుడు మనం దానికి కొంచెం స్పెషాలిటీ యాడ్ చేయగలం, ఆర్డినరీని ఎక్స్ట్రాడినరీ చేయగలుగుతాము, లేదంటే అదొక మంచి మెమరీ లాగా అయినా ఉండిపోతుంది. ఇక్కడ ఈ హ్యాండ్ వాష్ బాటిల్ సరిగ్గా వర్క్ అవ్వకపోవడం వల్ల మేము దాన్ని యూజ్ చేయట్లేదు, కానీ ఇది ఇక్కడ నుంచి తీసేస్తే హోల్స్ కనిపిస్తాయి. సో దాన్ని కవర్ చేస్తూ ఏదైనా వస్తువుతో రీప్లేస్ చేయాలి, ఏం చేయొచ్చు డిఫరెంట్గా అని ఆలోచించాను. నా దగ్గర ఉన్న పాత వుడెన్ చాపింగ్ బోర్డు మీద ఇలా ఒక మంచి కోట్ పెట్టి ఇలా అరేంజ్ చేశాను. రైట్ ప్లేస్లో ఒక చిన్న రిమైండర్ లాగా. ఎలా ఉందో మీరే చెప్పాలి. క్రియేటివిటీ విషయాల్ని కొత్త యాంగిల్లో డిఫరెంట్గా చూసేలా చేస్తుంది. అది మనం ఫీల్ అయ్యే విధానాన్ని, రియాక్ట్ అయ్యే విధానాన్ని, సమస్యని పరిష్కరించే విధానాన్ని మారుస్తుంది. ఇక్కడ మనకి హెల్ప్ అయ్యే ఇంకొన్ని ప్రశ్నలు: బోరింగ్గా ఉన్న పనిని ఇంట్రెస్టింగ్గా ఎలా మార్చుకోవచ్చు, లేకపోతే ఏదైనా ప్రాబ్లం, ఛాలెంజ్ ఉంటే దీన్ని డిఫరెంట్గా ఎలా సాల్వ్ చేయొచ్చు, ఈ ప్రశ్నలు చాలా హెల్ప్ అవుతాయి. క్లీనింగ్ పని బోరింగ్గా అనిపిస్తే దానికి ఒక మీ టైం అని మంచి మ్యూజిక్ పెట్టుకొని కొంచెం ఇంట్రెస్టింగ్గా మార్చుకొని చేయొచ్చు. అలానే ఈ మధ్య ఖర్చు ఎక్కువ పెట్టేస్తున్నాను, కంట్రోల్ చేయాలి అని దాని గురించి వరీ అవుతున్నప్పుడు నో స్పెండ్ మనీ అని ఒక ఛాలెంజ్ లాగా తీసుకుని మంత్ ఏమీ కొనకూడదు అని ఒక యునిక్ ఐడియాతో ట్రై చేయొచ్చు. ఒకసారి నాకు పని చేయడం ఇంట్రెస్టింగ్గా లేనప్పుడు దానికి ఏదో ఒక ఇంట్రెస్టింగ్ ఇంటెన్షన్ లాగా పెట్టుకుంటూ ఉంటాను. ఒకసారి ఒక వీడియోలో చెప్పాను కదా 2+2+1 అని ఒకటి ఏదో పెట్టుకున్నాను. అంటే 2 యూట్యూబ్ పనులు, 2 హోమ్ మేకింగ్ పనులు, ఒక సెల్ఫ్ కేర్ యాక్టివిటీ, ఇలా సంథింగ్ ఏదో ఒక కొత్త ఐడియాతో
మన బ్రెయిన్కి కొంచెం ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి ఇలా ట్రై చేయొచ్చు. అలానే ఒక్కొక్కసారి నా మోస్ట్ 5 ఫేవరెట్ సాంగ్స్ పిక్ చేసుకుని అవి ప్లేలిస్ట్లో పెట్టుకుని అవి అయ్యేలోపు ఈ పని పూర్తి చేయాలి. ఇలా ఏ ఒకటి కొత్త ఐడియాస్తో ట్రై చేస్తూ ఉంటాను. క్రియేటివిటీ అంటే ఏదో ఎక్కువ చేయడం కాదు, ఉన్నదాన్నే కొత్తగా చూడడం. అండ్ ఆ కొత్తగా చూడడం అనేది మన ఎనర్జీని, ఎమోషన్స్ని, ఇంకా మన ఫలితాలని కూడా మార్చగలదు. నెక్స్ట్, ఏదైనా ఎక్స్ప్రెస్ చేసే విషయంలో నాకు హెల్ప్ అయిన ప్రశ్న, ఏదైనా చెప్పేటప్పుడు దీన్ని ఇంకో రకంగా చెప్పొచ్చా, ఇంకొంచెం ఈజీగా ఇంట్రెస్టింగ్గా చెప్పొచ్చా, ఎస్పెషలీ అవతల వాళ్ళని ఇంకా సిచ్యుయేషన్ని దృష్టిలో పెట్టుకొని. నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఐటీ జాబ్ చేసే టైంలో నేను ఒక బ్లాగ్ రాసేదాన్ని. అందులో నాకు నచ్చిన ఎక్స్పీరియన్సెస్, మెమరీస్, నాకు వచ్చిన ఇంట్రెస్టింగ్ ఆలోచనలు అన్నీ చాలా ఓపెన్ మైండ్తో ఫ్రీగా అందులో షేర్ చేసుకునేదాన్ని. సో అందులో ఎప్పుడు ఏది రాయాలన్నా డెఫినెట్గా ఇలా ఆలోచించేదాన్ని, దీన్ని ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా, ఇంకొంచెం డిఫరెంట్గా ఎలా ప్రజెంట్ చేయొచ్చు అని చెప్పి. అండ్ అదే క్వశ్చన్ నేను ఇప్పుడు వీడియోస్ విషయంలో కూడా కంటిన్యూ చేస్తున్నాను. అండ్ ఆర్య విషయంలో కూడా నేను ఈ క్వశ్చన్ వేసుకుంటాను, ఎందుకంటే చిన్నపిల్లలకి ఇంకొంచెం అర్థమయ్యేలాగా ఈజీగా చెప్పాలి కాబట్టి. అండ్ నాకు తెలిసి అమ్మాయిన తర్వాత మనలోని ఎక్కడ లేని క్రియేటివిటీ బయటకు వస్తుంది అనుకుంటా. వాళ్ళని పడుకోబెట్టడానికి, వాళ్ళ చేత తినిపించడానికి, లేకపోతే వాళ్ళ చేత ఏదైనా పని చేయించాలన్నా, దేనికైనా ఒప్పించాలన్నా ఎన్నో కథలు చెప్పాల్సి వస్తుంది, ఎన్నో మార్గాలు వెతకాల్సి వస్తుంది. ఆర్యకి పాటీ ట్రైనింగ్ టైంలో వాడికి కొంచెం ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి నేను ఒక పాట కూడా క్రియేట్ చేశాను అనమాట. సో ఇప్పుడు ఆలోచిస్తే చాలా ఫన్నీగా అనిపిస్తుంది. నెక్స్ట్, క్రియేటివ్గా ఆలోచించి మన కమ్యూనికేషన్ని బెటర్ చేసుకోవడమే కాదు, క్రియేటివిటీ ద్వారా మనల్ని మనం డిఫరెంట్ వేస్లో ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు. ఇల్లు బాగా డెకరేట్ చేస్తే అందులో మన టేస్ట్ తెలుస్తుంది. మన డ్రెస్సింగ్ స్టైల్ని బట్టి సింప్లిసిటీ, ఎలిగెన్స్ లాంటి వాల్యూస్ కనిపిస్తాయి. మన మాటలు, రాతలు మన మనసుకి అద్దం పడతాయి. మనం తీసే ఫొటోస్ని బట్టి, అంటే పిల్లలనా, నేచర్నా, దాన్ని బట్టి మనం దేంట్లో మీనింగ్ వెతుకుతాము అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. ఇలా ఎన్నో విధాలుగా మనం ఏంటి అనేది ఎక్స్ప్రెస్ అవుతూ ఉంటుంది. క్రియేటివిటీ అంటే బెస్ట్గా ఉండడం కాదు, క్రియేటివిటీ అంటే నువ్వేంటో చూపించడం. డ్రెస్సెస్ విషయంలో అయితే ఇప్పుడున్న వాటికంటే డిఫరెంట్గా ఉందా అని ఆలోచిస్తాను, నాకు బాగా సూట్ అవుతుందా లేదా, అండ్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అండ్ కంఫర్ట్కి ప్రయారిటీ ఇస్తాను. నెక్స్ట్, క్రియేటివిటీ విషయంలో జర్నలింగ్ కూడా నాకు బాగా హెల్ప్ అయింది. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా జరిగితే మనం హ్యాపీగా ఫీల్ అయ్యాము అని అనుకుంటాం, బట్ జర్నలింగ్లో మన ఆలోచనలు అన్నీ రాస్తే అసలు ఏది నన్ను హ్యాపీగా ఫీల్ అయ్యేలా చేసింది అని ఇంకొంచెం మనం డీప్గా వెళ్తాం జర్నలింగ్ ద్వారా. నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. మళ్ళీ అగైన్ ఐటీలో జాబ్ చేసే టైంలో అసలు నాకు మ్యూజిక్ అంటే ఎందుకు ఇష్టం, ఎగ్జాక్ట్లీ ఏమి ఇష్టం అని ఆలోచించాను కూర్చొని. సో దాని మీద కొన్ని మంచి లైన్స్ రాశాను అనమాట. అండ్ ఆ లైన్స్ని వాయిస్ ఓవర్గా చేస్తూ కొన్ని ఇమేజెస్ యాడ్ చేసి అప్పట్లో ఒక చిన్న వీడియో లాగా చేశాను. అది కూడా నాకు మంచి సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. ఇలా జర్నలింగ్ చేసేటప్పుడు మన ఫీలింగ్స్, ఆలోచనలు రాసినప్పుడు డిఫరెంట్ ఐడియాస్ కనెక్ట్ అవుతాయి, ఇంకా కొత్త ఐడియాస్ కూడా వస్తాయి. అండ్ రీసెంట్గా వచ్చిన 8 వసంతాలు మూవీలో ఆ హీరోయిన్ వాళ్ళ ఫాదర్ చనిపోతే ఆ బాధనంతా తను, ఆ ఫీలింగ్స్ అన్నీ తను రాయడం, దాన్ని బుక్గా పబ్లిష్ చేయడం, అండ్ ఆ బుక్ అలాంటి సిచ్యుయేషన్ ఫేస్ చేసిన వాళ్ళకి ఎంతగానో యూజ్ అవడం. సో నైస్ కదా, ఈ మూవీలో నాకు ఇది ఒకటి బాగా నచ్చింది. అంటే మన వర్క్ ఇంకొకరిని చాలా చాలా ఇంపాక్ట్ చేయొచ్చు. నెక్స్ట్, మీకు అసలు లైఫ్ ఇంట్రెస్టింగ్గా లేదు, బోరింగ్గా ఉంది, మూడ్ బాగాలేదు అన్నప్పుడు, యాక్చువల్లీ ఈ మధ్య చాలామంది కామెంట్ చేశారు లైఫ్ అసలు ఇంట్రెస్టింగ్గా లేదు అని. సో అలాంటప్పుడు మనం వేసుకోవాల్సిన క్వశ్చన్ ఏంటి అంటే, ఇప్పుడు నేనేం క్రియేట్ చేయగలను? అది చిన్నదైనా అవ్వచ్చు, పెద్దదైనా అవ్వచ్చు. నేను చాలా వీడియోస్లో చెప్తూ ఉంటాను, క్రియేట్ చేయడానికి చాలా పవర్ ఉంది. అది మనకి, మన బ్రెయిన్కి చాలా చాలా హెల్ప్ చేస్తుంది. అంటే ఒక మంచి బూస్టప్ని ఇస్తుంది. క్రియేటివిటీ ఎమోషనల్గా స్ట్రెస్ని తగ్గించి హ్యాపీనెస్ని పెంచుతుంది. క్రియేటివ్గా చేసే ఏ పనైనా అన్నీ మర్చిపోయి హ్యాపీగా ఒక ఫ్లోని ఎంజాయ్ చేస్తూ చేస్తాము. ముగ్గు వేయడం అవ్వచ్చు, ఏదైనా DIY చేస్తున్నప్పుడు అవ్వచ్చు, ఏదైనా పెయింటింగ్ వేస్తున్నప్పుడు అవ్వచ్చు, ఒక వీడియో తీయడం అవ్వచ్చు. ఒక కామ్నెస్, ఒక న్యాచురల్ హైని ఇస్తుంది. క్రియేటివ్గా ఆలోచిస్తున్నాము, క్రియేటివ్ పని చేస్తున్నాము అంటే ప్రజెంట్లో ఉన్నట్టే. నేను మ్యారేజ్కి ముందు లండన్కి ఆన్సైట్కి వెళ్ళినప్పుడు వీకెండ్ ఒక రోజు, అంటే ఆ రోజు బయటకు వెళ్ళడానికి వెదర్ బాగాలేదు. అప్పుడు నాకు బాగా నచ్చిన ఒక సాంగ్ బిట్ ప్రాక్టీస్ చేసుకుని ఇలా కెమెరాలో రికార్డ్ చేసుకున్నాను. ఆ రోజు టైం ఎలా గడిచిపోయిందో నాకే తెలీదు. ఆ డ్యాన్స్ని ఫుల్గా ఎంజాయ్ చేశాను అండ్ మా ఫ్రెండ్స్కి షేర్ చేసుకుని హ్యాపీగా ఫీల్ అయ్యాను. అప్పుడు యూట్యూబ్ ఉంటే యూట్యూబ్లో అప్లోడ్ చేసేదాన్నేమో. ఏదైనా క్రియేట్ చేస్తే మన బ్రెయిన్ సెరటోనిన్, హ్యాపీ హార్మోన్ రిలీజ్ చేస్తుంది. మన గురించి మనం ప్రౌడ్గా, హ్యాపీగా ఫీల్ అయ్యేలా చేస్తుంది. యాక్చువల్గా క్రియేటివిటీ మన బ్రెయిన్కి కూడా చాలా అవసరం. న్యూరాన్స్ మధ్య కొత్త కనెక్షన్స్ ఫామ్ అవుతాయి. దానివల్ల ఏదైనా నేర్చుకోవడం, అలవాటు పడడం ఇలాంటివన్నీ ఈజీ అవుతాయి. ఎమోషన్స్ పార్ట్, లాజికల్ థింకింగ్ పార్ట్ రెండు యాక్టివేట్ అవుతాయి.
మన బ్రెయిన్ ఒక మజిల్ లాంటిది అనుకుంటే దాని క్రియేటివిటీ ఒక యోగా, ఒక ఎక్సర్సైజ్ లాంటిది. మన బ్రెయిన్ని యాక్టివ్గా, ఫ్లెక్సిబుల్గా, హ్యాపీగా ఉంచుతుంది. ఇంతకీ ఏ సాంగ్కి నేను డాన్స్ చేశానో మీరు గెస్ చేయగలరా? ఒక హింట్ ఇస్తున్నాను, అది సిమ్రన్ సాంగ్. నెక్స్ట్, అందరికీ క్రియేటివ్గా ఎంజాయ్ చేసే విధంగా ఏదో ఒక యాక్టివిటీ ఉంటుంది. మీదేంటో తెలుసుకోండి. అది ఇంటిని అందంగా డెకరేట్ చేయడమా, పెయింటింగా, డ్రాయింగా, సింగింగా, డాన్సింగా, మీ ఆలోచనలు జర్నల్లో రాయడమా, ఏదో ఒకటి ఉంటుంది. ఈ బుక్లో ఒక మంచి మాట ఉంది, నాకు చాలా బాగా నచ్చింది, నేను చాలా రిలేట్ అయ్యాను. అదేంటి అంటే, రైట్ ద బుక్ యూ వాంట్ టు రీడ్. అంటే నువ్వు చదవాలి అనుకున్న పుస్తకాన్ని నువ్వు రాయి అని. అసలు ఇందులో చాలా ఇన్స్పిరేషన్ ఉంది, చాలా మంచి మాట ఇది. అంటే నేను వెనక్కి తిరిగి చూసుకుంటే, నా వీడియోస్ గురించి ఆలోచిస్తే, ఎలాంటి వీడియోస్ అయితే నేను చూడాలి అనుకుంటానో అలాంటి వీడియోసే నేను చేస్తున్నాను. సో మీరు కూడా ఏదైనా క్రాఫ్ట్ చూస్తే చాలా బాగుంది, లేకపోతే ఏదైనా విన్నా చాలా బాగుంది అనుకున్నప్పుడు అలాంటిది మీరు చేయడానికి ట్రై చేయండి. మేబీ అంత పర్ఫెక్ట్గా చేయలేకపోవచ్చు, కానీ అక్కడ మీ క్రియేటివ్ జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే అన్ని విషయాలు ఇది అప్లై కాకపోవచ్చు, బట్ కొన్ని విషయాల్లో తప్పకుండా అప్లై అవుతుంది. అండ్ ఫ్యూచర్లో నేను ఒకవేళ బుక్ రాయాలి అనుకుంటే, ఇలాంటి బుక్ ఒకటి ఉంటే బాగుండేది అని నాకు అనిపించిన బుక్ని నేను రాయడానికి ట్రై చేస్తాను. సో మీలోని క్రియేటివిటీని బయటికి తీసుకురావడానికి ఈ క్వశ్చన్స్ హెల్ప్ అవుతాయి. ఏ యాక్టివిటీ నాకు చాలా నచ్చుతుంది, ఏది నన్ను లైవ్లీగా మారుస్తుంది, ఏది అసలు బోరు కొట్టకుండా నేను చేయగలుగుతాను, ఇంకా ఇలాంటిది ఒకటి ఉంటే బాగుండు, ఇలాంటిది ఎవరైనా తయారు చేసి ఉంటే బాగుండు అని మీకు ఏదైనా అనిపిస్తుందా? లేకపోతే దీని గురించి ఎవరైనా మాట్లాడుంటే బాగుండు, చెప్పుంటే బాగుండు అని అనిపిస్తుందా? సో అలాంటివి మీరు ట్రై చేయండి. సపోజ్ మీకు మంచి కథలు వినడం ఇష్టం అయితే ఒక మంచి కథని మీరు రాయడానికి ట్రై చేయండి. ఏదైనా విషయంలో ఎవరైనా మీకు మోటివేట్ చేస్తే బాగుండు అని అనిపిస్తే మీరు ఆ విషయంలో అయితే ఎలా మోటివేట్ చేస్తారు అని ఆలోచించండి. అంటే ఒక ఫ్రెండ్ని మీరు మోటివేట్ చేయాల్సి వస్తే ఆ విషయంలో ఏమని చెప్తారు అనేది ఆలోచించండి. అట్లీస్ట్ ట్రై చేయండి. ఇంకొకరు ఎదురు చూస్తున్న క్రియేటర్ మీరే అవ్వచ్చు. కొన్ని ఇయర్స్ బ్యాక్ చేసిన ఈ వీడియోలో చెప్పాను, రెక్టాంగిల్ స్పైసెస్ బాక్స్ ఉంటే బాగుండు, అప్పుడు ఏది దొరక్క నా వేలో నేను క్రియేట్ చేశాను అని. ఈ స్క్రిప్ట్ రాస్తుంటే నాకు అది గుర్తొచ్చింది. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకముందు ఎప్పుడైనా నాకు మంచి ఐడియాస్ వస్తే సరదాగా చిన్న వీడియోస్గా కంపోజ్ చేసేదాన్ని. ఆర్యాకి అరౌండ్ 1 year ఏజ్ అప్పుడు వాటితో ఫుల్ బిజీగా ఉన్న డేస్లో నాకు ఎందుకో యాంకర్ సుమా గారి గురించి సరదాగా ఇలా చెప్తే ఎలా ఉంటుంది అని సడన్గా ఒక ఆలోచన వచ్చింది. అప్పుడు మా తమ్ముడు వాళ్ళ పాప ఆద్యతో ఆ మ్యాటర్ చెప్పిస్తే క్యూట్గా ఉంటుందని తనతో చెప్పించి చిన్న వీడియో చేశాను. అది సంహవ్ సుమా గారికి రీచ్ అయ్యేలా చేశాము. ఆవిడ తన ఫేస్బుక్ ప్రొఫైల్లో థ్యాంక్ యూ ఆద్య అని ఈ వీడియో షేర్ చేశారు. అప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. ఒక్కోసారి నేను యూట్యూబ్ ఛానల్ పెట్టడం ఏంటి అని అనుకుంటాను, కానీ వెనక్కి తిరిగి నేను చేసినవి చూసుకుంటే చిన్న ఐడియాస్ని వీడియోస్గా చేయడం, బ్లాగ్ రాయడం, ఇవన్నీ నన్ను ఈ యూట్యూబ్ ఛానల్ వైపు నడిపించాయని అనిపిస్తుంది. స్టీవ్ జాబ్స్ అంటారు, యూ కెనాట్ కనెక్ట్ ద డాట్స్ లుకింగ్ ఫార్వర్డ్, యూ కెన్ ఓన్లీ కనెక్ట్ దెమ్ లుకింగ్ బ్యాక్వర్డ్స్. మనం చేసే పనులు మనల్ని ఎక్కడికి తీసుకెళ్లొచ్చు అనేది ఇప్పుడు మనకు తెలియదు, కానీ వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు మనం చేసిన పనులు మనల్ని ఇప్పుడున్న పొజిషన్కి తీసుకొచ్చాయి అని అనిపిస్తుంది. సో మీరు కూడా చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్స్ చేయండి, ఏమైనా కొత్త హాబీస్ ట్రై చేయండి, వచ్చిన ఐడియాస్ ఇంప్లిమెంట్ చేయండి. అవి ఫ్యూచర్లో మీ లైఫ్కి మరింత మీనింగ్ని, డైరెక్షన్ని ఇవ్వచ్చు. నాకు ప్లాంట్స్ పెట్టాలని కోరిక, కానీ సరిగ్గా మెయింటైన్ చేస్తానో లేదో అని భయం. సో స్లోగా స్టార్ట్ చేశాను. మనీ ప్లాంట్స్తో ఇలా క్రియేట్ చేశాను. కొత్తగా ఒక క్రాటన్ కూడా కొన్నాము. స్లోగా ఇంకా ఇంప్రూవ్ చేయాలి అన్నట్టు ఈ మొక్కకి సరదాగా జాయ్ అని పేరు పెట్టాము. మీకు తెలుసా, వస్తువులకి, ప్లేసెస్కి, ఈవెంట్స్కి, మన ఫీలింగ్స్కి కూడా ఒక పేరు పెట్టడం క్రియేటివిటీలో భాగం. నేను అలా కొన్నిసార్లు చేస్తూ ఉంటాను. మా ఇంట్లో ఈ 2 ప్లాట్ఫామ్స్కి సరదాగా లండన్ బ్రిడ్జ్, హౌరా బ్రిడ్జ్ అని పేర్లు పెట్టాము. అంటే ఏదైనా వస్తువు ఇదిగో లండన్ బ్రిడ్జ్ మీద ఉంది చూడు అని చెప్పడానికి ఈజీగా ఉంటుందని. ఇలా పేర్లు పెట్టడం అనేది సరదాగా ఉంటుంది, ఒక్కొక్కసారి మీనింగ్ అండ్ వాల్యూని యాడ్ చేసినట్టు ఉంటుంది, ఇంకా కొన్ని గుర్తుండిపోయేలా కూడా ఉంటాయి. కిచెన్కి ఫుడ్ ఫ్యాక్టరీ అని పెట్టచ్చు, మార్నింగ్ చేసుకునే జర్నలింగ్ యాక్టివిటీకి మైండ్ సన్రైజ్ అని పేరు పెట్టచ్చు, నేను క్లౌడ్ మోడ్లో ఉన్నాను అని మన మూడ్కి కూడా పేరు పెట్టచ్చు. లైఫ్ అందంగా ఉండాలి అంటే పర్ఫెక్ట్గా ఉండాల్సిన అవసరం లేదు, క్రియేటివ్గా ఉంటే చాలు. హోమ్ మేకర్స్కి ఒక మాట చెప్తున్నాను, ఈ కుకింగ్, క్లీనింగ్ ఇవన్నీ ఎప్పుడు ఉండేవే. సో వీటిని డల్గా, బోరింగ్గా కాకుండా క్రియేటివ్గా ఆలోచిస్తూ కొంచెం ఇంట్రెస్టింగ్గా చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంటిని చూసుకుంటాము, హోమ్లీగా ఉంచుతున్నాము అంటే ఇంట్లో ఒక మంచి మూడ్, ఎనర్జీ, ప్రశాంతమైన వాతావరణం తీసుకురావడమే. సో దానికి క్రియేటివిటీని యూజ్ చేయండి.
క్రియేటివిటీతో ఒక ఇంటిని ప్లెజెంట్గా ఫీల్ అయ్యేలా చేయొచ్చు. ఒక చిన్న పార్టీని మోస్ట్ మెమరబుల్ ఈవెంట్గా మార్చొచ్చు. పాత చీరని కుషన్ కవర్స్గా మార్చొచ్చు. వాడని ఫోటో ఫ్రేమ్ని మరింత ఇంట్రెస్టింగ్గా వాడుకోవచ్చు. తక్కువ స్పేస్లో తక్కువ ఖర్చుతో కన్వీనియంట్గా సర్దుకోవడంలో ఐడియాస్ తీసుకురావచ్చు. ఒకవేళ హోమ్ మేకింగ్ అంటే మీకు అంతా ఎంజాయ్ చేసే పని కాకపోతే హోమ్ మేకింగ్ రిలేటెడ్ కాకుండా వేరే ఏదైనా హాబీస్ మీద వర్క్ చేయండి. మీ మైండ్ రిలాక్స్ అయ్యేలాగా, కొత్తగా ఆలోచించేలాగా ఏదైనా యాక్టివిటీ పెట్టుకోండి. పెయింటింగ్, రైటింగ్, స్టిచ్చింగ్, ఇంకేదైనా. ఎప్పుడు రొటీన్ పనిలో పడిపోయి మిమ్మల్ని మీరు మర్చిపోవద్దు. మీరు జస్ట్ పనులు చేసే మెషిన్ మాత్రమే కాదు, కళలు ఉన్న మనిషి అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, మీరు ఎప్పుడైనా ఏదైనా విషయంలో స్టక్ అయ్యారు, అసలు ఏం ఐడియాస్ రావట్లేదు, ఏం చేయాలో తెలియట్లేదు అనుకోండి. అలాంటప్పుడు అన్నీ పక్కన పెట్టేసి మీ బ్రెయిన్ రిలాక్స్ అయ్యేలా చూడండి. స్నానం చేయడం, కుకింగ్, వాకింగ్ లాంటి చిన్న చిన్న యాక్టివిటీస్ చేయండి. మనం ఎప్పుడైతే అసలైన ప్రాబ్లమ్ని కాసేపు పక్కన పెట్టి బ్రెయిన్ని రిలాక్స్ అయ్యేలా చూస్తామో, బ్రెయిన్ జస్ట్ అలా ర్యాండమ్గా ఆలోచిస్తూ ఉంటుందో, అలాంటప్పుడు బ్రెయిన్లో ఎక్కువ కనెక్షన్స్ ఫామ్ అవుతాయి. ఇంకా మంచి మంచి ఐడియాస్ కూడా పుడతాయి. ఇది నేను యువర్ బ్రెయిన్ ఎట్ వర్క్ అనే బుక్ నుంచి తెలుసుకున్నాను. అండ్ నాలో నేను కూడా చాలా అబ్జర్వ్ చేశాను. వీడియోస్ విషయంలో కూడా ఒక్కొక్కసారి ఏదైనా పాయింట్ ఎలా చెప్పాలి, ఇంకా బాగా ఎలా చెప్పచ్చు అని ఆలోచిస్తున్నప్పుడు, ఏమీ ఐడియాస్ రానప్పుడు అన్నీ వదిలేసి కామ్గా ఏదో వంట చేసుకుంటున్నప్పుడు, స్నానం చేస్తున్నప్పుడు, అప్పుడు అలాంటి ఐడియాస్, మంచి ఐడియాస్ పుట్టుకొస్తూ ఉంటాయి అనమాట. లేకపోతే ర్యాండమ్గా ఏదో ఆర్యతో ఆడుకుంటున్నప్పుడు అలా కూడా కొన్ని ఐడియాస్ వస్తూ ఉంటాయి. నెక్స్ట్, క్రియేటివిటీ మనుషుల్ని కలుపుతుంది. మన క్రియేటివ్ ఐడియాస్తో మంచి ఫ్యామిలీ రిచువల్స్ పెట్టచ్చు. మనం ఇచ్చే గ్రీటింగ్ కార్డ్కి పర్సనల్ మెసేజ్ యాడ్ చేసి అవతల మనిషిని ఆనంద పెట్టచ్చు. పార్టీస్కి క్రియేటివ్ థీమ్స్, గేమ్స్ కండక్ట్ చేయొచ్చు. ఇంకా ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి DIY గిఫ్ట్స్ ఇవ్వచ్చు. ఒక అబ్బాయి తనకి నచ్చిన అమ్మాయికి ప్రపోజ్ చేయడానికి ఒక మంచి లెటర్ రాయడం రొమాన్స్ మాత్రమే కాదు, అది క్రియేటివిటీ కూడా. మనం ఏదైనా ఒక మంచిది క్రియేట్ చేసి ఇతరులకి షేర్ చేస్తున్నాము అంటే వాళ్ళని మన ప్రపంచంలోకి ఇన్వైట్ చేసినట్టే, కనెక్షన్స్ ఫామ్ చేసుకున్నట్టే. ఈ ఛానల్ ద్వారా మనందరం కనెక్ట్ అయినట్టు. నెక్స్ట్, క్రియేటివిటీ అంటే మనం చేసే దాంట్లోనే కాదు, మనం చూసే దాంట్లో కూడా ఉంటుంది. మన చుట్టూ ఉన్న అందాన్ని, ఆర్ట్ని ఆస్వాదించడంలో కూడా ఉంటుంది. ఈ నేచర్ని చూడండి ఎంత అందంగా ఉంటుందో. దేవుడికి చాలా క్రియేటివిటీ ఉంది కదా. ఇంకా ఎంతో మంది గొప్ప ఆర్టిస్టులు మనకి ఎన్నో అద్భుతాలని ఈ భూమి మీద వదిలి వెళ్ళారు. నేనైతే మ్యూజిక్ని బాగా ఎంజాయ్ చేస్తాను. అండ్ మ్యూజిక్నే కాదు, ఆ పాటలో ఉండే లిరిక్స్ని అండ్ కొన్ని సాంగ్స్ని చాలా చాలా డీప్గా ఫీల్ అవుతూ ఉంటాను. అలానే మంచి మూవీస్ని కూడా, అంటే కొంచెం క్రియేటివ్గా ఉన్న మూవీస్ని కూడా బాగా ఎంజాయ్ చేస్తాను. అండ్ ఏదైనా ఆర్ట్ కొంచెం డీప్గా అబ్జర్వ్ చేస్తాను, అప్రిషియేట్ చేస్తాను. అలానే మనుషుల విషయంలో కూడా కొంతమంది నుంచి నేను వాళ్ళు మాట్లాడే విధానం అవ్వచ్చు, వాళ్ళు సిచ్యువేషన్ని డీల్ చేసే విధానం అవ్వచ్చు, ఇలాంటివి మనుషుల్లో చూసి కూడా నేను చాలా ఇన్స్పైర్ అవుతూ ఉంటాను. ఆగి చూడగల మనసు ఉండాలే కానీ ఈ ప్రపంచమే పెద్ద ఆర్ట్ కాదంటారా? సో ఇంకెందుకు ఆలస్యం, మీలో ఉన్న క్రియేటివిటీని బయటకు తీసుకురండి. నాకు టాలెంట్ లేదు, టైం లేదు, ఓల్డ్ అయిపోయాను, ఎవరైనా అనుకుంటారు అని అస్సలు ఆలోచించొద్దు. చిన్నగా మొదలు పెట్టండి. ప్రతిరోజు మీకు నచ్చిన క్రియేటివ్ యాక్టివిటీ మీద కొంచెం టైం స్పెండ్ చేయండి. లేకపోతే ఏదైనా కొత్తది నేర్చుకోవడం, కొత్త హాబీ స్టార్ట్ చేయడం ట్రై చేయండి. అలానే ఏదైనా సమస్య వస్తే దానికి కొత్తగా ఎలా పరిష్కరించవచ్చు, అండ్ ఏదైనా విషయం ఉంటే దాన్ని కొత్తగా స్పెషల్గా ఎలా చేయొచ్చు అనేది నేను చెప్పిన ప్రశ్నలన్నీ వేసుకొని చూడండి. క్రియేటివిటీ అంటే హాబీ కాదు, మనం జీవించే విధానం. సో అవన్నమాట క్రియేటివిటీ గురించి నేను షేర్ చేయాలనుకున్న విషయాలు. అండ్ నౌ ఇట్స్ యువర్ టైం. మీరు ఈ మధ్య చేసిన ఏదైనా సింపుల్ క్రియేటివ్ పని ఏంటి, లేదా డైలీ లైఫ్లో ఏ విషయంలో మీరు క్రియేటివిటీ చూపిస్తూ ఉంటారు అనేది కామెంట్స్లో చెప్పండి. అలానే మీరు ఏదైనా క్రియేటివ్ వర్క్ ఏదైనా చేస్తే దాన్ని మన కమ్యూనిటీలో కూడా పోస్ట్ చేయొచ్చు. ఇంకా మీలో కొంతమంది కామెంట్స్లో కూడా చాలా క్రియేటివిటీ చూపిస్తూ ఉంటారు. దట్స్ వెరీ నైస్. అలానే కంటిన్యూ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. హెల్ప్ అవుతుంది అనిపిస్తే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఛానల్కి కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు, ఇంట్రెస్టింగ్ వీడియోస్ పోస్ట్ చేస్తాను. ఇప్పుడైతే మంచి ఆలోచన చూసేద్దాం. ఈ మధ్య వచ్చిన రామ్ చరణ్ పెద్ది మూవీ టీజర్లో డైలాగ్ చాలా చాలా బాగుంది. దాన్నే మీకు మంచి ఆలోచనగా షేర్ చేస్తున్నాను. ఒకటే పని చేయడానికి, ఒకేలాగా బ్రతకడానికి ఇంత పెద్ద బతుకెందుకు? ఈ నేల మీద ఉన్నప్పుడే ఏదైనా చేసేయాలి. పుడతామా ఏంటి మళ్ళీ? సో అదనమాట ఈ వీడియో. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు జీవితమస్తు.